కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను ప్రజలకు అందిస్తూ ఉంటాయి. కొన్ని సంక్షేమ పథకాలు ఉంటే మరికొన్ని ప్రజలకు ఆర్థిక భరోసా కోసం ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రభుత్వాలు ప్రజలకు వివిధ స్కీమ్ల కింద సబ్సిడీల కింద డబ్బులను జమ చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులకు ఈ డబ్బులు జమ కావు. ఈ క్రమంలో డబ్బులు పడలేదనే ఫిర్యాదులు అందితే ప్రభుత్వాలు పరిష్కార చర్యలు తీసుకుంటాయి. అలానే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులకు సంబంధించింది కూడా కీలక సమాచారం మీకోసం అందిస్తున్నాం. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీ స్కీముల భాగంగా మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్కీమ్ కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతలో భాగంగా వారి కోసం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందుబాటులోకి తెచ్చినట్టు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అలా అప్లై చేసుకున్న వారిలో అర్హులకు ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన కొందరి బ్యాంక్ ఖాతాలో వెంటనే సబ్సిడీ డబ్బులు జమ కావటం లేదు. దీంతో పలువురు అర్హులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎవరికైతే సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాక వారి సమస్య పరిష్కారం కోసం కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు 4 రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నెంబర్కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అలా ఫోన్ చేస్తే డబ్బులు ఆగిపోవటానికి గల కారణాలు చెప్తారని అధికారులు అంటున్నారు. అలానే ఎప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయో స్పష్టంగా చెప్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి దశలో దాదాపు 40 లక్షల మందిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆయా అర్హుల ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ డీలర్ల వద్ద ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. వారి వద్దకు వెళ్లి అర్హులైన వారు వారి పత్రాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఇంకా ఎవరికైనా మహాలక్ష్మి పథకం వర్తించకపోతే మండల కార్యాలయాల్లో దరఖాస్తు పెట్టుకోవచ్చునని అంటున్నారు. మొత్తంగా సబ్సిడీ డబ్బులు పడని వారు అధికారులు చెప్పిన విధంగా చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల వివిధ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ప్రజల కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఫ్రీ కరెంట్ వంటి వివిధ పథకాలను అమలు చేస్తుంది. ఈ స్కీముల్లో ఎదురయ్యే సమస్యలను కూడా అధికారులు పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై అధికారులు పై సమాచారం అందించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మాకు తెలపండి.